జేఎన్టీయూహెచ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోల్కొండ బోనాల రెండవ పూజ సందర్భంగా నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు పోటెత్తారు. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం. గంజాయి మత్తులో ప్రమాదకరంగా కార్ డ్రైవింగ్. మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో జేఎన్టీయూహెచ్ అధికారులు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కళాశాలల అకాడమిక్ పరిపాలన రికార్డులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తనిఖీలు కొనసాగుతున్న సమయంలో కళాశాల ప్రాంగణంలోకి ఎవరిని అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసిందే. విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ తనిఖీలకు గల కారణాలపై జేఎన్టీయూహెచ్ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తోటపల్లి అక్రమ మైనింగ్ పై మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్ర స్థాయిలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిపై ధ్వజమెత్తారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో నితిన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో బయో ప్లాంట్ శాంక్షన్ అవ్వడంతో అక్కడ జరుగుతున్న కొండ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలతో కలిసి ఇటీవల నిర్వహించిన సమావేశంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం కొండ నుంచి గ్రావెల్ తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇప్పటికే సుమారు 6,000 లారీల లోడ్లు తరలించారని, ప్రస్తుతం కూడా రోజుకు 200 నుంచి 300 లారీల వరకు రవాణా జరుగుతోందని ఆరోపించారు. గతంలో గన్నవరం అధికారులు అనుమతులు లేవని రవాణాను నిలిపివేసిన కొద్ది రోజులకే మరో మార్గంలో తిరిగి లారీల రాకపోకలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. తవ్వకాలపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఫిర్యాదు చేసి అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 కోట్ల రూపాయలకు కొండ నుంచి సుమారు 50,000 లారీల ట్రిప్ వరకు గ్రావెల్ తరలించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారని, దీని ద్వారా 30 నుంచి 40 కోట్ల వరకు లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. కానీ ఇప్పటికే 6,000 లారీలు వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.
6,000 లారీలు అంటే సామాన్య విషయం కాదు. వెళ్ళిపోతున్నాయి రోజుకి 200 300 అట్లా వెళ్ళిపోతున్నాయి కంటిన్యూగా. సరే, ఆ మధ్యన 4-5 రోజుల కింద గన్నవరం వాళ్ళు దాన్ని ఆపేయడం జరిగింది. దీనికి ఏ పర్మిషన్ లేదని ఆపిన తర్వాత 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తెచ్చి టెల్ని మళ్ళీ వీళ్ళు లోకల్ వాళ్ళు కూడా కొన్ని ఆపారంట రాత్రి. అవి పొద్దున వచ్చి మేము ఇంక రావులే అంటే సరే వదిలేరని అన్నారు. వీళ్ళు చెప్తున్నారు, నేను తోళ్ళకి. ఇప్పుడు ఏంటంటే మేము అనేది ఏంటి, ఒక ప్లెయిన్ ల్యాండ్ ఎక్కడన్నా కొని, ఇదిగో ఇటు ల్యాండ్ ఎక్కడన్నా కొని ఆయన ఏంటంటే ఫ్యాక్టరీ కట్టనేయండి, లేకపోతే ఇప్పుడు ఏమంటాడు దాన్ని, బయోగ్యాస్ ప్లాంట్ కట్టనేయండి, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీ పెట్టనేయండి, స్టీల్ ఇండస్ట్రీ పెట్టనేయండి. ఎందుకంటే ఆయన ఏంటంటే క్యాపబుల్ పర్సన్ కాబట్టి ఆయన ఏదైనా ఇండస్ట్రీ పెట్టగలడో, పెడతంలో తప్పులేదు, నలుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తంలో తప్పులేదు. కానీ ఈ విధంగా ప్లెయిన్ ల్యాండ్ కొనకుండా ఒక కొండను కొని 2 కోట్లు కొని, ఆ కొండ అందరూ నేను ఎస్టిమేట్ చేస్తే 50,000 ట్రిప్పులు అవుద్దని అందరూ అన్నారు. ఏది 50,000 ట్రిప్పులు ఈ మొత్తం అంతా కలిపి లారీస్, ట్రాక్టర్లు కదా లారీలు. 50,000 ట్రిప్పులు అంటే సుమారు 30-35 కోట్లు. అంటే 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే మనకు 35 కోట్లు వస్తాయనే దాని మీదకి వెళ్ళారా ఏంటి అనేది ఆ గ్రామస్తులు నిన్న వ్యక్తం చేశారు. మనకు తెలియని విషయాలు కూడా. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి, ఇవాళ దానికి పర్మిషన్ లేదు. దేనికి? లిఫ్టింగ్కి పర్మిషన్ లేదు అన్నా సరే వాళ్ళు ఏంటంటే విజయవాడకి గుంటూరుకి కొన్ని 100 లారీలు రోజు వెళ్ళిపోతున్నాయి. విసుగు చెంది గన్నవరం వాళ్ళు కూడా ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వేరే రూట్లో వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఆ పైన కొండ ఉంది, కొండలో పైన ఒక దేవుడితో ఉంది, దుగ్గిరాల బలరామ తల్లి దేవుడే పైన కూడా ఉంది, పూర్వం టెంపుల్. దానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళందరూ కోరేది అదే, దానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. నేనేంటంటే మొన్న రీసెంట్గా జగన్ గారి గవర్నమెంట్లో దానికి ఫస్ట్ క్లాస్ రోడ్ వేసాం. అంతకుముందు మట్టి రోడ్డు ఉంటే లైటింగ్ పెట్టాం. పెడితే ఈ లారీలు తొక్కేయడం వల్ల ఆ రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోతుంది, దేవుడి గుడి రోడ్డు కూడా. అసలు ఎందుకయ్యా ఇది? నేను అనేది ఏంటంటే ఎందుకు ఈ కొండలో గుట్టలో తీసుకుంటాం? మీరు పబ్లిక్ పెట్టాలని నేను చూపిస్తాను. సైట్ ఇక్కడ నూజివీడు దగ్గర ఉంది, మొత్తం గవర్నమెంట్ సైట్ ఉంది. ఆల్ రైట్, యూ ప్లీజ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ ది హియర్ ఓన్లీ ఇన్ నూజివీడ్. ఎందుకంటే ఆయన వచ్చి కూర్చొని పెట్టి ఒక 20,000 మందికి ఇవ్వమన్నాడు జాబులు, అందరూ సంతోషిస్తాం. కొండలు ఎందుకండి కొట్టం? నువ్వు 2 కోట్లు పెట్టి కుట్టే కొనొచ్చు. మీరు వచ్చే ఇన్కమ్ ఏంటి? 30 కోట్లు 35 కోట్లు వస్తుంటే ఎందుకు వీళ్ళందరూ బాధ పెడతాం? అక్కడ ఉండేవాళ్ళందరూ కూడా భేదోళ్ళు, ఎస్సీలు, యాదవులు, వీళ్ళందరూ ఉండరు. వాళ్ళని ఎందుకు మనం బాధ పెడతాం? ఎందుకు? ఇప్పుడు ఎండాకాలం రేపు అయిపోయింది, వానాకాలం వస్తుంది. సరే, ఈ సంవత్సరం వానలు లేవు అనుకోండి, మరి బాగా వానలు ఉన్న రోజున మరి వాళ్ళందరూ కూడానేమో మేము మేకలనేమో గొర్రెలు తోలుకొని గట్టుపైకి వెళ్ళాలి కదా, కింద మేయలు కదా. మేము అనేది అది. నేను పెట్టవద్దని అట్లా పెట్టు, ఇక్కడ రండి, కూర్చోండి, రండి, నేను చూపిస్తాను ల్యాండ్. యు స్టాప్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇఫ్ యూ వాంట్ దట్ ల్యాండ్, I will show you that land in Nujud only. అందుకనే అంటే నేను చెప్పేది ఏంటి, ఇమ్మీడియట్గా నేను చెప్పేది మీకు పర్మిషన్ లేదు కాబట్టి లిఫ్ట్కి దాన్ని ముందు ఆపాలని చెప్పించి నేను కోరుతూ సబ్ కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు వాళ్ళందరూ. దాన్ని ఆపవలసిందే. ఒకవేళ రేపేళ్ళింట్లో పర్మిషన్ వచ్చినా ఈ 6,000 ట్రాక్టర్లో సుమారు వెళ్ళిపోయినటువంటి రుజువులు ఉన్నాయి అక్కడ. ఈ అన్నిటికి కూడా ఫైన్ ఇంపోజ్ చేయాలి. గోల్కొండ బోనాల 2వ పూజ సందర్భంగా నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు పోటెత్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో క్యూ లైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. రెండో ఘాట్ రోడ్డులోని 39వ మలుపు వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. గంజాయి మత్తులో ప్రమాదకరంగా కార్ డ్రైవింగ్. తమిళనాడులోని సేలం చెన్నై జాతీయ రహదారిపై గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు కారుతో వరుస ప్రమాదాలు సృష్టించారు. ఓ కారు నుండి కొట్టిన అనంతరం టైర్ ఊడిపై రీమ్ రోడ్డుకు రాసుకుంటూ నిప్పులు చెరుగుతున్న వాహనాన్ని ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు. స్థానికులు వెంబడించి కారును చుట్టుముట్టగా ఇద్దరు పరారయ్యారు. పోలీసులు దీపక్ గురు, తిరుమురుగన్ అనే యువకులను అరెస్ట్ చేశారు. రష్యాపై శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడుల్లో 7 మృతి చెందగా 51 మంది గాయపడ్డారు. గోదాములు, చమురు నిల్వ కేంద్రం, నివాస భవనంపై ఈ దాడులు జరిగాయి. మాస్కో, టాంబో ప్రాంతాల్లోని కీలక లాజిస్టిక్ కేంద్రాలపై దాడులు చేశామని ఉక్రెయిన్ అధ్యక్షులు జల్ఖాన్ కి తెలిపారు. డ్రోన్లు, నావిగేషన్ పరికరాల తయారీకి ఆంక్షలు ఎదుర్కొంటున్న విడి భాగాలను సరఫరా చేసేందుకు ఈ కేంద్రాలను ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పెరులోని మధ్య జూనిన్ ప్రాంతంలో శనివారం రాత్రి వరుసగా 5.1, 3.7 తీవ్రతతో 2 భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తులో కనీసం 6 ప్రాణాలు కోల్పోగా 21 మంది గాయపడ్డారు. రాజధాని లిమాకు తూర్పున సంభవించిన భూకంపాల ప్రభావంతో సుమారు 48 ఇళ్లు పూర్తిగా కూలిపోవడంతో 300 మంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేయగా బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంబై కోస్టల్ రోడ్ పై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఇథనాల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాల సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ట్యాంకర్ లో ఇథనాల్ ఉండడంతో అగ్ని ప్రమాదం జరగకుండా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు ఆరోపణలు కాదు, ఆధారాలు చూపించండు అంటూ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావుపై ధ్వజమెత్తారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి మండలం తోటపల్లిలో మంత్రి కొలుసు పార్థసారథి తనయుడు నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బయోగ్రాస్మా ప్లాంట్ పై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు చేస్తున్న ఆరోపణలను మంత్రి పార్థసారథి తీవ్రంగా ఖండించారు. క్వారీయింగ్ నూజివీడు నియోజకవర్గంలో ఒక్కచోటే జరగట్లేదు అని, అన్ని చోట్ల జరుగుతుంది. అమరావతి అభివృద్ధి చేయాలంటే లక్షల ట్రిప్లు, గ్రావెల్ అవసరమని, కనీసం అవగాహన కూడా లేకుండా విమర్శలు చేయవద్దని తెలిపారు. అంతేకాకుండా వైసీపీలో సభ్యత్వం కావాలంటే రౌడీ షీటర్ అయి ఉండాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వయంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావే నేను రౌడీలకే రౌడీని అని బహిరంగంగా చెప్పిన వ్యక్తి అని, అలాంటి వారి మాటలను ప్రజలు అస్సలు నమ్మరని స్పష్టం చేశారు. నేను 2 కోట్లతో 30 కోట్లు సంపాదించానని ఆరోపిస్తున్నారు. మరి మీరేమిటి? 100 ఎకరాల పట్టా భూముల్లో మైనింగ్ చేసి ఎన్ని 100 కోట్లు సంపాదించారో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రతాప్ అప్పారావుకు మంత్రి సవాల్ విసిరారు. నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం వైసీపీ నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే కొత్త పరిశ్రమలు వస్తుంటే అసత్య ప్రచారాలు చేసి పెట్టుబడిదారులను భయపెట్టే విషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జమీన్లో కానీ ఏమైనా ఉంటే కనుక ఆ గ్రావెల్ ఇచ్చే కార్యక్రమం చేయండి. అంటే వీళ్ళకి అభివృద్ధి పట్ల ఒక అవగాహన ఏమి లేదు. మొన్న చెప్తా ఉన్నారు పట్టాలు మేమే ఇచ్చామని చెప్పేసి. పట్టాలు తెలుగుదేశం టైంలో ఇస్తే ఆ పట్టాలు కొనుక్కుని వీళ్ళు క్వారింగ్ చేశారు. ఎన్ని ఎకరాలు చేశారు ఒకసారి చూసిరండి.
మీరు కూడా ఏంటో మీరేదో తమాషా చూస్తున్నట్లు, లేకపోతే ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏదో చూస్తున్నట్లు కాదు. మీరు అడగాలి కదా, మీరు అన్ని ఎకరాలకి పర్మిషన్ ఉండే తవ్వారా పోయిన గవర్నమెంట్లో? మీరేంటి మీరు ఇద్దరు తగబడుతుంటే ఏదో ఇది ఇచ్చినట్లు మీరు చూస్తున్నారు చెప్తే, అన్ని ఎకరాలు మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి అక్కడ. ఓకే, చూసి అన్నారు ఏదో 30 కోట్లు 20 కోట్లు. నీవు నాకు 40 ఎకరాలకి 30-40 కోట్లు వస్తే అన్ని ఎకరాలు తవ్విన ఆయన ఎన్ని కోట్లు దాచుకున్నాడు దివాణంలో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విధంగా ఇక్కడ వస్తున్న ఫ్యాక్టరీని అడ్డుకోవాలి, ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు రాకూడదు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకోవాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు చెప్తే వేరేది కాదని చెప్పేసి బహిరంగ ఏది అంటే పర్మిషన్ లేకుండా తవ్వేసుకున్నాడా? 200 acres కాదండి, పర్మిషన్ లేకుండా తవ్వుకున్నాడా అంటే మొత్తం ఇల్లీగల్ గా తవ్వేశారా? కాదండి, మరి ఆయన ప్రభుత్వంలో ఎన్ని టన్నులు 3 కోట్లు పెనాల్టీ వేశారుగా. అది కూడా ఏం చెప్పారు ఆయనే, ఎమ్మెల్యే గారు చెప్తే తవ్వానండి అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. అయ్యే మరి పర్మిషన్ లేకుండా తవ్వారంటే దీని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. కొండపల్లి బూడమేరు కాలువలో కొట్టుకెళ్లిన 2 యువకులు, శాంతినగర్ వద్ద సంఘటన. యువకుల కోసం గాలిస్తున్న పోలీసులు. కొట్టుకుపోయిన యువకులు చార్మినార్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసు వాళ్ళు వ్యాన్ వచ్చింది, ముందు గంటల కారు వచ్చింది, బర్ర మెడికల్ షాప్ లో కూర్చున్నాడు, బర్రను బండి తీసా, మళ్ళీ అమ్మటే కారు కనపడింది. మన పోలీసుకి కాదు, ఎనకమాల పడ్డా పైకి వచ్చాం. సార్ అని అడిగారు, ఆ కుర్రోళ్ళు మన వాళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు అన్నారు వాళ్ళు ఎతికారంట. ఇందాక 4 కానీ చెప్తూనే ఉన్నారంట. ఇంద్రం కాలంలో కుర్రోళ్ళు మన పార్టీ వాళ్ళు ఏంటో నాటించారంటే ఎక్కడంటన్నా సుధీరేనా వాళ్ళు వర్క్ చేయడానికి వచ్చారంట. అబ్బా ఎక్కడ తాగింది? ఎక్కడ వేటి న్యూసా? వేటి న్యూసా? వేటి న్యూసా? కాదు టిక్కి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్లారెడ్డి సీఎంఆర్ విద్యా సంస్థలో జేఎన్టీయూహెచ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోల్కొండ బోనాల 2వ పూజ సందర్భంగా నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు పోటెత్తారు. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం. గంజాయి మత్తులో ప్రమాదకరంగా కార్ డ్రైవింగ్. ఇది వాటి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ST న్యూస్, మన కోసం మన ఛానల్.